ప్రత్యక్ష ప్రేమమూర్తి, ప్రేమావతారి మన ప్రభు. ప్రేమనే వారి ఆయుధంగా ఎన్నుకొని ఆ ఒక్క ప్రేమ వజ్రాయుధంతో సర్వలోకాలన్నీ వశీకరణ చేసుకున్నారు. కనుక మనం వారి ప్రేమ పుత్రులం, వారి ముద్దు బిడ్డలం మనమంతా. మనం కూడా ఏం చేయాలి? ఆ ప్రేమనే, వారిచ్చినటువంటి సొత్తునే, ప్రభు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటూ ఆ ప్రేమను మనం స్వీకరించాలి. ఏ హృదయమొసిగితో ఈశ నాకు మగిడి దాని నర్పింతు మహితమూర్తి, వేరేమి తెత్తు నీ పాద అర్చనకును అంజలి ఘటించు అందుకోవయ్యా నీవు అని మనం అంజలి ఘటించడంతోనే నిలిచిపోక, ఆ ప్రభు నేర్పినటువంటి, ప్రభు మనకు ఆచరించి చూపినటువంటి ఆ శరణాగతి తత్వంతో సర్వకర్మలు మనం ఆచరించి తీరాలి. ఈనాడు ప్రపంచం అశాంతితో, దుర్భరమైనటువంటి బాధలతో, ఈతి బాధలతో అట్టుడికిపోతూ ఉంది. అగ్నిదేవుడు ఎక్కడ చూసినా మరణ హోమం చేస్తున్నాడు. దీనికి మనం చేయాల్సినటువంటిది ఏమిటంటే, ఈనాడు మనం ప్రభు మనకు అర్పించినటువంటి, మనకు ఇచ్చినటువంటి ఆ ప్రేమను ఈనాడు మనం సర్వుల ఎడా చూపించాలి. ఆ ప్రేమే కదా, నిండు ప్రేమ, నిండు హృదయంతో ప్రభు మనకు అందించినటువంటి ఆ ప్రేమను మనం ఒక్కరు కాదు, ఈనాడు వందలు వేలు లక్షలాది భక్తులు ఉన్నారు. అందరం ఏం చేయాలి? ఆ ప్రేమను మనం చేతిలో పట్టుకోవాలి, అనుభవించాలి. మనమందరం నిజమైన ప్రేమతో, నిస్వార్థ ప్రేమతో, నిండు ప్రేమతో, నిండు హృదయంతో ప్రభు అందించినటువంటి ఆ ప్రేమ సందేశాలను, ఆ ప్రేమ సౌరభాన్ని మనం చేతిలో పట్టుకొని ప్రభు యొక్క ప్రేమ రథాన్ని నడుపుతూ వెళ్ళాలి. మనం ప్రభు ప్రేమ పుత్రులం, ముద్దు బిడ్డలం అని అనుకుంటున్నాం. అనుకొని మనమే ఆ పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇంతకాలం 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు మనం ప్రభు సన్నిధిలో, ప్రభు పెన్నిధిలో, ప్రభు పాద దర్శనంలో పెరిగిన మనం కాకపోతే వాటి ప్రేమ రథాన్ని నడిపేది ఎవరు? కాబట్టి సత్యసాయి బాబాకు జై, ప్రేమమూర్తికి జై, ప్రేమావతారికి జై అంటూ జయఘోషలు చలుపుకుంటూ, జయ నినాదం చలుపుకుంటూ వారి ప్రేమ రథాన్ని మనం నడిపితే, నిజమైన ప్రేమతో చేసితే మన ఈ ప్రపంచం రామరాజ్యం అవుతుందని చెప్పటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఒక్క రామరాజ్యమే కాదు, ప్రభు ప్రేమ సామ్రాజ్యాన్ని మనం జయించగలం. మనిషి తలుచుకుంటే చేయనటువంటిది లేదు. మనమే చేయకపోతే, మనిషి చేయకపోతే ఇంకెవరు చేస్తారు? కనుక మనం ఏ చిన్న పని చేసినా ప్రేమతో, నిండు హృదయంతో, దీనతతో, ఆదరంతో, అణిగి మణిగి వినే విధేయతలతో చేసినప్పుడు అదే పాద సేవనంలోని శరణాగతి తత్వాన్ని మనం చక్కగా గ్రహించి ఆ శరణాగతి తత్వంతో మనం సేవలు చేయాలి. కాబట్టి మనం పాదసేవనకు చిక్కలేదే అని ఎవ్వరూ కూడా చింతించకూడదు. ఎందుకంటే పాదసేవను మనం చేసే పనిలోనే ఉంది, మనం చేసే కర్మలోనే దాగి ఉంది. కాబట్టి ఏ పని చేసినా అది ప్రభు పని అని ఆ ప్రభువుకు సమర్పించినప్పుడు ఆ పాదసేవనలో దొరికే ఆనందాన్ని ప్రభు మనకు అందిస్తుంటాడు. కనుక మనమందరం శరణాగతులమై ఆ శరణాగత ప్రియుని యొక్క పాద పంకజములకు నమస్కరించి ఆ పాద సేవలలో ఉన్నటువంటి ఆ యొక్క తత్వాన్ని, భావాన్ని గ్రహించి సర్వములోన ఆ యొక్క తత్వాన్ని మనం ఆచరించి ఆనందించాలి. ప్రభు పాదరాజయములకు, పాద పంకజములకు, చరణార విందములకు, దివ్య భవ్య నవ్య పాద కమలములకు మీ అందరి తరఫున సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ ప్రభువుని ప్రార్థించటమే కాక మీ ఈ సదవకాశాన్ని నాకు అందించినటువంటి సర్వులకు నా హృదయపూర్వక వందనం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమతి విజయమ్మ గారి
పాదసేవన ప్రసంగం 7 రోజుల పాటు మనందరినీ భక్తిరసధారలతో ముంచెత్తిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాదసేవనం అంటే కేవలం స్వామి పాదాలను స్పృశించి పూజించడం మాత్రమే కాదు, ప్రేమతో, వినయంతో, సంపూర్ణ శరణాగతి భావంతో చేసే ప్రతి నిస్వార్థమైన సేవ నిజమైన పాదసేవనమని ఈ ప్రసంగం ద్వారా మనందరం గ్రహించాం. అందుకే స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని. ఈ దివ్య సందేశాన్ని మన జీవితంలో ఆచరించడమే నిజమైన పాదసేవనం. జై సాయిరామ్. Om Shri Sai Ram. There is no doubt that Vijayamagaru's 7-day discourse on Padasevanam immersed all of us in a continuous stream of devotion. Through this inspiring discourse, we have come to understand that Padasevanam is not merely the act of worshipping or touching Swami's divine feet. Rather, every act of selfless service performed with love, humility, and a spirit of complete surrender is the true Padasevanam. That is why Swami always taught love all, serve all. Living this divine message in our daily lives is the true essence of Padasevanam. Jai Sai Ram.